నమస్కారం అండి. నమస్కారం సార్. సో ఈ విధంగా 9 చోట్ల ఒకేసారి స్ట్రైక్ చేస్తారు అన్నది ఊహించారా సార్? అంటే ఈ స్థాయిలో దాడులు చేస్తారని ఊహించారా ముందు? ఖచ్చితంగా. ఎందుకంటే జరిగినటువంటి ఘోరానికి సరైన రీతిలో మన స్పందన ఉండాలి. ఈ సరైన రీతిలో సరైన సమయంలో మన స్పందన. ఓ పక్కన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మనం స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాం, ఒక నిర్దిష్టమైన చర్య తీసుకున్నాం. రెండో పక్కన యుద్ధం స్థాయికి వెళ్లకుండా, ఉదాహరణకి మనం పాకిస్తాన్ లో పౌరుల మీద దాడి చేయలేదు, పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద కూడా దాడి చేయలేదు. అంటే అది ఎస్కలేట్ కాకుండా, యుద్ధం వాళ్ళ రాకుండా, అదే సమయంలో స్పష్టంగా భారతదేశం సంకల్పాన్ని సంకేతం చూపెట్టి చేశాము. మన విదేశాంగ మంత్రి అన్నట్టుగా ప్రపంచం అంతా కూడా టెర్రరిజానికి 0 టాలరెన్స్ ఉండాలి, దాన్ని సహించేది లేదు. అందుకే మీరు గమనిస్తే చైనా లాంటి దేశం కూడా, మనతో అంత సయోధ్య లేని దేశం, పాకిస్తాన్ తో బాగా సన్నిహితంగా ఉండే దేశం కూడా చాలా ఆచితూచి చాలా మెచ్యూర్ గా స్పందించింది. ఎక్కడ మన కండెం చేయాలి, విచారకరం అన్నారు, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు, ఇక నుంచి ఎస్కలేట్ కాకుండా ఆశిస్తున్నాం అన్నారు. అంతే తప్ప ఎక్కడ పొరపాటును కూడా మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం అంటే పనుల. చైనా అంత జాగ్రత్తగా స్పందించిందంటే భారతదేశం ఓ పక్కన ఘాటుగాను, మరో పక్కన సంయమనంతో సరైన రీతిలో, సరైన పద్ధతిలో, సరైన సమయంలో స్పందించింది. సరైనటువంటి చర్య ప్రపంచం అంతా కూడా దీనికి ఆమోదిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ లో కొంచెం తక్కువ తప్పులు కొన్ని ఉంటాయి, హడావుడి చేస్తారు, ఏదో వాళ్ళ ప్రజలకు చెప్పుకోవాలి కదా, గందరగోళం. అంతే తప్ప చాలా మంచి చర్య, సరైన రీతిలో. మనం ఖచ్చితంగా టెర్రరిజానికి వ్యతిరేకమైన విషయాన్ని, మనం భారతదేశం మౌనంగా కూర్చోవాలన్న విషయాన్ని చాలా బలంగా వాళ్ళకి తెలియజేయాలి. సో అంటే